హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈ వీడియోలో మనం నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి శోభితా ధూళిపాల గురించి తెలుసుకుందాం. శోభితా ధూళిపాల మే 31, 1992 ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించింది. అవునండి, ఈవిడ తెలుగు కుటుంబంలో జన్మించింది. శోభితా తండ్రి వేణుగోపాలరావు, ఈయన మర్చెంట్ నేవీ ఇంజనీర్. శోభితా తల్లి శాంతా కామాక్షి, ఈవిడ ప్రాథమిక పాఠశాలలో టీచర్. వీరిద్దరూ రిటైర్ అయ్యారు. శోభిత తెలుగు కంటే ముందు హిందీ చిత్రాల్లో నటించింది. అనురాగ్ కశ్యప్ మూవీ అయిన రామన్ రాఘవ్లో మొదటిసారిగా నటించింది. ఈ చిత్రం 2016లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లోనూ నటించింది. అయితే శోభితా ధూళిపాల గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది మాత్రం గూఢాచారి సినిమాతోనే. ఈ చిత్రం 2018లో విడుదలై మంచి హిట్ అయింది. తర్వాత 2022లో విడుదలైన మేజర్ సినిమాలోనూ నటించింది. తర్వాత మలయాళం సినిమాలో అయిన మూతాన్ మరియు కురూప్ చిత్రాలలో నటించింది. తర్వాత తమిళంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ మూవీలోనూ నటించింది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో చేసింది కొన్ని సినిమాలు అయినా హాలీవుడ్లో ఛాన్స్ దక్కించుకుంది. మంకీ మ్యాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించింది. ఈ మూవీ యుఎస్ఏలో ఏప్రిల్ 5, 2024లో రిలీజ్ అయి మంచి కలెక్షన్లను రాబట్టింది. శోభిత సినిమాలకి రాకముందు 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ కూడా సాధించింది. శోభిత విశాఖపట్నంలో పెరిగినప్పటికీ తను ఒక మెట్రోపాలిటన్ సిటీలో పెరగాలన్న కోరికతో తన 16వ ఏట ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ముంబై కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ కోర్స్ చదివింది. చిన్నప్పటి నుంచి కూచిపూడి, భరతనాట్యంపై మంచి పట్టు సాధించిన శోభిత కళల పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉండేది. కానీ ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. కాలేజీలో ఉన్నప్పుడు మిస్ ఎర్త్ 2013 పోటీల్లో పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఫైనల్కి వెళ్ళలేకపోయింది. ఇలా 2016 నుంచి సినిమాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తున్న శోభిత 8 సంవత్సరాల్లో పొందని క్రేజ్ని, పాపులారిటీని నాగ చైతన్యతో డేటింగ్ చేయడం వల్ల పొందింది. సమంత నాగ చైతన్య విడాకులైన తర్వాత నాగ చైతన్య, శోభిత పలుసార్లు కెమెరా కళ్లకు చిక్కారు. అప్పటి నుంచి శోభిత రెగ్యులర్గా వార్తల్లో నిలిచింది. ఒకసారి శోభిత లైవ్లో ఉన్నప్పుడు ఓ అభిమాని నాగ చైతన్యతో రిలేషన్ గురించి అడగ్గా మిడిల్ ఫింగర్ చూపించింది. దీన్ని బట్టి చూస్తే శోభిత ఎంత ధైర్యవంతురాలో అర్థం చేసుకోవచ్చు. శోభిత నాగ చైతన్య ఫారెన్ వెకేషన్లో ఉన్నప్పుడు ఓ చెఫ్ నాగ చైతన్యతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ ఫోటోలో వెనుక శోభిత ధూళిపాల కూడా ఉండడంతో వీరు డేటింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ అయింది. అయితే నాగ చైతన్య, శోభిత డేటింగ్ రూమర్లను సమంతే సృష్టించింది అని కొంతమంది ప్రచారం చేయడంతో సమంత ఘాటుగా స్పందించింది. రూమర్స్ ఒకవేళ అమ్మాయి మీద వస్తే అవి నిజమని, అబ్బాయి మీద రూమర్స్ వస్తే వీటికి కారణం అమ్మాయే అని, మీరు ఎదగండి, మేము మూవ్ ఆన్ అయిపోయాం, మీరు కూడా మీ పనుల మీద, మీ కుటుంబం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటూ రిప్లై ఇచ్చింది సమంత. సమంత నాగ చైతన్య విడాకులకు కారణం ఇప్పటి వరకు తెలియకపోయినా సమంత అభిమానులు మాత్రం నాగ చైతన్య, శోభితా ధూళిపాల రిలేషన్ వల్లే గొడవలు వచ్చి విడిపోయారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా నాగ చైతన్య విడాకుల తర్వాత సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. శోభితతో కొంతకాలం డేటింగ్ చేసి ఆగస్టు 8, 2024 ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అక్కినేని వారి ఇంటికి కోడలిగా నాగ చైతన్యకు భార్యగా వెళుతున్న శోభితా ధూళిపాలకు కంగ్రాచ్యులేషన్స్. ఈ జంటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.